ఈరోజు కూటమి ప్రభుత్వంలో రైతులందరూ కూడా దారుణంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు రైతుల పరిస్థితి చూస్తే ఎంత దయనీయంగా ఉందంటే అంత ఘోరంగా తయారైంది పరిస్థితి. ఈరోజు ఇదే ప్యాపిలి మండలంలో వచ్చేసి ఒక రైతు తను పండించినటువంటి టమోటానంతా కూడా తీసుకొని వచ్చి కేజీ రూపాయి కూడా కొనేటోళ్ళు లేక మొత్తం కింద పడేసి దానిలన్నింటినీ కూడా తొక్కిచ్చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు కర్నూలులో చూస్తే ఉల్లి పంట అమ్ముకోవడానికి రైతులు తెచ్చినటువంటి ఉల్లిని సరిగా కొనక బారులు తిరిగే మార్కెట్ యార్డ్ నుంచి బళ్ళారు చౌరస్తా దాటి ఈ ట్రాక్టర్లన్నీ కూడా క్యూలో నిలబడినాయి. అంటే మళ్ళీ వర్షం వచ్చేసరికి ఆ క్యూలో వర్షంలో ఉల్లిపాయలన్నీ తడిసి అదంతా కూడా మళ్ళీ పనికి రావద్దు, మేము కొనమనేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు ఎంత అన్యాయంగా తయారైంది అంటే దాదాపుగా 1000 బస్తాలు ఉల్లిపాయలు కర్నూలు దగ్గర ఉన్నటువంటి మునగాలపాడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర మొత్తము ఉల్లిపాయలన్నీ కూడా పడేసిపోయినారు రైతులు. ఇంటికి తీసుకుపోవడానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా వేస్ట్ అవుతుందని పడేసిపోతే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ దానిలోనే ఎత్తుకుపోతున్నారు ఫ్రీగా, ఎవరి కొద్ది వాళ్ళు. మొత్తం ఆటోలు మోటార్ సైకిళ్ళు వచ్చి ఎత్తుకుపోతున్నారు. మీరు 1200 ఇచ్చి కొంటుంటే రైతులు దాదాపుగా 1000 బస్తాలు అక్కడ పడేసిపోయినారంటే వాళ్ళకేం డబ్బులు ఎక్కువై పడేసిపోతారా? 1000 బస్తాలు పడేసిపోయినా అంటే డబ్బులు ఎక్కువై పడేసిపోతారా? మీరు కొంటున్నామని అక్కడ సినిమాలో షూటింగ్ ఉన్నట్టు యాక్షన్ టేక్ కట్ అంతే, కొంటున్నట్టు అక్కడ పబ్లిసిటీ ఇస్తారు. కొన్ని కొంటారు, కొన్ని కొన్నట్టు వ్యాపారస్తులతో కొన్ని కొనిస్తారు, మిగతా ఆపేస్తున్నారు. రైతులు అట్లా ఎన్నికి తీసుకుపోలేకున్నారు, దానిని అమ్ముకోలేకున్నారు. అందుకని తీసుకుపోయి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర పడేస్తే ఎవరి కొద్ది వాళ్ళు వచ్చి ఫ్రీగా ఎత్తుకుపోతున్నారు. అంటే రైతుకు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఉల్లి రైతులను కనీసం 1200 పెట్టి కొంటానన్నారు. 1200 కూడా సరిపోదు, కనీసము 2000 నుంచి 2500 ఇస్తే వాళ్ళకి గిట్టుబాటు అవుతుందని చెప్పినారు. మీరేం చేస్తున్నారు? ప్రైవేట్ వాళ్ళని కొనండి, మిగతా డబ్బులు మేము ఇస్తూ ఉంటున్నాం. వాళ్ళేమో ప్రైవేట్ వాళ్ళేమో వచ్చేసి కొనకుండా ఈ రిజెక్ట్, ఇది పనికి రాదని మొత్తము వాడు 100 బ్యాగులు చేస్తే ఒక 20-25 కొంటున్నారు, 75 రిజెక్ట్ అన్నారు. ఆ రిజెక్ట్ అనేది మీరు కొనుక్కుంటున్నారు. మరి ఎక్కడ మీరు ఉల్లి రైతుకు న్యాయం చేస్తున్నారు? ఇదే వెల్దుర్తి మండలంలో హుస్నాపల్లిలో ఒక రైతు రామచంద్రుడు అనేటువంటి రైతు పండించినటువంటి పంట అమ్ముకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు. ఆయన యాక్షన్ చేయలే, ఏదో లిక్కర్ తాగి యాక్షన్ చేసినాడని మళ్ళా తెలుగుదేశం వాళ్ళు అంటారు. ఎందుకంటే 2 రైతులు సూసైడ్ అటెంప్ట్ చేస్తే వాళ్ళంతా బోగస్ అని వాళ్ళ మీదనే కేసులు పెట్టారు. వాళ్ళు బోగస్ అయితే డాక్టర్లు సెలైన్ ఎందుకు ఎక్కించారు గవర్నమెంట్ హాస్పిటల్లో? అంటే డాక్టర్లు కూడా యాక్షనేనా? 2 రోజులు అడ్మిషన్లు ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళు నిజంగా దాంట్లో విస్కీ పోసుకొని తాగింటే సెలైన్ ఎక్కేయకూడదు, మజ్జిగ ఇచ్చి పంపించాలి. 2 రోజులు అడ్మిషన్లో పెట్టుకున్నారు. మరి మీరు చెప్పిందే కరెక్ట్ అయితే ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు? చెప్పండి. అంటే రైతులు ఆత్మహత్యకు పాల్పడితే యాక్షన్ చేసినాడు, వీళ్ళంతా సినిమా యాక్షన్ అని కేసులు పెడతారు. రైతు చనిపోతే ఆయన సొంత ప్రాబ్లంలో చనిపోయినాడు అని మళ్ళీ అట్లా అదే మీరు మాట్లాడతారు. కానీ మీరేమో గిట్టుబాటు ధరలు దేనికి ఇవ్వరు. ఉల్లి కూడా 1200 ఎప్పుడు ప్రకటించినారు? మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం మార్కెట్ ఆడిపోయి ఉల్లి పరిస్థితి ఘోరంగా ఉంది. 2 రూపాయలు కూడా కొనకుండా కేజీ.
కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డిని పిలిపిస్తాం ఇక్కడికి, మార్కెట్ యార్డుకు రేపు జగన్మోహన్ రెడ్డి రేపు వచ్చేలాగా చూస్తామని మేము స్టేట్మెంట్ ఇచ్చి అక్కడి నుంచి రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడితే రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాం ఫిక్స్ చేస్తామంటే రాత్రికి రాత్రి అనౌన్స్ చేస్తారు 1200. రైతుల మీద ప్రేమతో మీరు 1200 ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని భయంతో 1200 ప్రకటించినారు. కానీ 1200కి ఎంత సరుకు కొంటున్నారు, ఇప్పటికి ఎంత కొన్నారు, ఎంత రిజెక్ట్ చేసినారు, దానికి లెక్కలు ఉన్నాయి. ఏమన్నంటే ఇప్పటికే ఎక్కువ కొన్నామంటారు. ఎంత కొంటే మీ నాయన సొమ్ము పెట్టుకుంటున్నారా? ప్రజల డబ్బులే కొంటున్నారు. ఈరోజు రైతు బజార్లో పోతే 15-20 రూపాయలు ఉంది కేజీ, అంటే క్వింటాల్ 2000కు ఉంది. మీరు 1200 కొని ఏదో ఆర్పాని చేస్తున్నారు. పోయి రైతు బజార్లో అమ్ముకోండి, మిగతా ప్రాంతాలకు పంపించండి, చేయండి. మిగతా కంపెనీ వాళ్ళందరికీ ధారాళంగా భూములు ఇచ్చేసి ప్రభుత్వ ఆస్తులు ఇస్తున్నారు కదా. 2 లక్షల కోట్లు పైన అప్పు తెచ్చినారు కదా. రైతుల కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టలేరా? 2 లక్షల కోట్లలో ఈరోజు టమోటా రైతులు పత్తికొండ కావచ్చు, ప్యాపిలి మండలం కావచ్చు, కర్నూలు జిల్లాలో ఆదోని ప్రాంతం అంతా టమోటా రైతులు రోడ్డు మీద పడేసిపోతున్నారు. వాళ్ళని కనీసము టమోటా రైతులను స్థానిక నాయకులు కానీ అధికారులు కానీ పోయి టమోటా రైతులను పలకరించినారా? ఘోరంగా రూపాయి కూడా కొనకుండా పోయే పరిస్థితి. కేజీ 10 రూపాయలకి అడుగుతున్నారంట. ఆ రైతు కోపం వచ్చి రోడ్డు మీద పడేసినాడు. కొంత ధైర్యం ఉండేటోడు కాబట్టి రోడ్డు మీద పడేసినాడు. కొద్దిగా మెంటల్లీ కొద్దిగా వీక్ ఉంటేనాక ఆ ప్రెజర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ ప్రభుత్వం సరైనటువంటి గిట్టుబాటు ధరలు ఇవ్వలేక ఫెయిల్యూర్ అయిపోయింది. రైతులకు ఇస్తానన్నటువంటి 20,000 రూపాయలు ఇవ్వలేక ఫెయిల్యూర్ అయింది. సరిగా ఎరువుల పంపిణీ కూడా చేయలేక దాంట్లో ఫెయిల్యూర్ అయిపోయింది. నాణ్యమైనటువంటి విత్తనాలు వేయలేక ఫెయిల్యూర్ అయిపోయింది. రైతుల విషయంలో అన్ని రకాలుగా ఫెయిల్యూర్ అయినాయి. పొద్దున్న లేసే పబ్లిసిటీ ఆర్భాటము, అంతేగాని ఫీల్డ్లో ఏం జరుగుతుంది, రైతులు ఏమి ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు ఏమి ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు అని ఒక్కరికన్నా ధ్యాస ఉందా? ఒకరేమో సినిమాలు తీసుకుంటూ తిరుగుతున్నారు ఉప ముఖ్యమంత్రి గారు, ఒకరేమో ఢిల్లీ చక్కర్లు కొడుతున్నారు, ఢిల్లీకి అంటారు, బయటికి అంటారు, ఎక్కడో. ఒక ఆయనేమో నెల 4,000 రూపాయలు పింఛనీనికి 4 కోట్లు పెట్టి హెలికాప్టర్ వేసుకొని వస్తాడు, అది ప్రతి నెల. అట్లా ఒకరేమో పబ్లిసిటీ పిచ్చితో మన ముఖ్యమంత్రి గారు ఆయన కొద్దిగా ఆయన తిరుగుతున్నారు. ఒక్కరన్నా దీని మీద స్పందించినారా మీరు రాష్ట్ర నాయకులు? మా మంత్రి గారేమో మొత్తం కొంటున్నాము 1,200 అన్నారు. మరి 1,200 కొంటుంటే రైతులు దాదాపుగా 1000 బస్తాలు అక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర ఎందుకు పడేసిపోయినారు? మంత్రి గారు పోయి చూసి సమాధానం చెప్పమనండి. రోజు కలెక్టర్లు పోతారు, జాయింట్ కలెక్టర్లు పోతారు, అందరు పోతున్నారు. రిజల్ట్ ఎక్కడ? రైతులకు న్యాయం జరుగుతుండేది ఎక్కడ? మళ్ళీ రైతులకేమో 20,000 ఇస్తామన్నారు, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కాకుండా ఇస్తానని చెప్పి వాళ్ళని మోసం చేసినారు. 20,000 చెప్పి ఫస్ట్ ఇయర్ 20,000 ఎగరగొట్టినారు. రెండో సంవత్సరం 20,000లో 5,000 ఇచ్చినారు, సెంట్రల్ గవర్నమెంట్ కలిపి ఇచ్చినారు. ఇంకా చేతులు దొరుకుకున్నారు, అయిపోయాయి. గ్యాస్ సిలిండర్లు చెప్పినారు, పోయిన సంవత్సరం 3కు బదులు 1 ఇచ్చినారు. ఇంతవరకు ఒకదానికి కూడా గతి లేదు. అది కూడా 25%, 30% మందికే బ్యాంకులు వేసినారు. ఆ ఒక్క సిలిండర్లు రీఎంబర్స్మెంట్ ఎక్కడ? మళ్ళా ఆర్భాటం, సూపర్ 6,
సూపర్ హిట్. ఎక్కడ హిట్? ఫట్ అన్నింటే అదేదో పవన్ కళ్యాణ్ సినిమా ఫట్ అన్నట్టు. ఏ సినిమా అది? హరిహర వీరమల్లు కదా ఫట్ అన్నట్టు. ఈయన సూపర్ 6 కూడా ఫట్ అనింది. వీళ్ళేమో గొప్పలు చెప్పుకుంటున్నారు, ప్రమోషన్ చేసుకుంటున్నారు. నిరుద్యోగ వృత్తి ఇస్తామంటే 20 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఇంక వాళ్ళకి ఎందుకంటారు? ఏడొచ్చినాయి? ఒక్క ఇండస్ట్రీ సంవత్సరం అయింది, ఒక్కడన్నా శంకుస్థాపన చేసినాడా? ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినారు? డిఎస్సి సంతకం పెట్టి 16 నెలల పైన అయింది. 16 నెలలు అయితే ఇంతవరకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చే దాంట్లోనే ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. అంటే సంతకం పెట్టిన 16 నెలలకు నువ్వు ఎగ్జామ్ పెట్టి సెలక్షన్ లిస్టు అవకతవకలు చేసి ఓసారి వాడికి అపాయింట్మెంట్ వచ్చిందని సెల్లులో పోతుంది, మళ్ళీ వాడు పోతే నీ పేరు లేదంటారు. అంటే విద్యా వ్యవస్థను అంత అధ్వానంగా తయారు చేసినారు. ఇంత ఘోరంగా పరిపాలన చేస్తూ మళ్ళా వాళ్ళ భుజాలు వాళ్ళే తడుచుకొని షబాస్ అనుకుంటున్నారు. ఈరోజు ఉల్లి రైతులు ఇబ్బంది పడుతున్నారు, మిర్చి రైతులు ఇబ్బంది పడినారు, పొగాకు రైతులు ఇబ్బంది పడినారు, మామిడి రైతులు ఇబ్బంది పడినారు, చీనీ రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇదే పరిస్థితి ఆ రోజు చీనీకి రేట్ లేకుండా పోతే, కరోనా ఉంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు చీనీ అంతా కొని ప్రభుత్వం తరపున మొత్తం స్పెషల్ ట్రైన్స్ వేసి ఇతర రాష్ట్రాలకు పంపించి అక్కడ దానిలను నష్టానికో లాభానికో అమ్ముకున్నారు. కానీ రైతుకు మాత్రం కంఫర్టబుల్ ప్రైస్ ఇచ్చి తీసుకుపోయినాడు కరోనా సమయంలో కూడా. అది పబ్లిసిటీ లేకుండా ప్రజలకు సేవ చేసే విజన్ అది. మీ విజన్ ఏముందంటే రూపాయి పనిచేసి 100 రూపాయలు పబ్లిసిటీ చేసుకునేది మీ విజన్. ఆడ 1000 క్వింటాళ్ళు లేదంటే 5000 క్వింటాళ్ళు మార్కెట్ యార్డ్కి వస్తే 500 క్వింటాల్లో 1000 క్వింటాల్లో కొని మేము 1200 కొంటున్నామని పబ్లిసిటీ చేసుకునే విజన్ తెలుగుదేశం పార్టీ విజన్. ఎక్కడ పోతున్నారు? ఇంకా అన్నీ మోసమే. మెడికల్ కాలేజీలందరికీ పప్పుల బేలాలు ఇచ్చినట్టు బంధువులకు ఇచ్చుకుంటున్నారు. అది రూపాయంట ఎకరా, అంటే 50 ఎకరాలు 5000 నెలకు ఇస్తున్నారు. వాడెవడో లూలుగాడు వచ్చే వాడు షాపింగ్ కాంప్లెక్స్ కట్టడానికి వానికి 99 రూపాయలకి ఇస్తారు, 99 పైసలకు. అంటే వాడు షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటాడు, అమ్ముకుంటాడు, పోతాడు. ఏం ఉద్యోగాలు వచ్చాయి? ఎందుకు వచ్చాయి? లేదంటే బాడీకి వచ్చే వాడు తీసుకుంటాడు. గవర్నమెంట్కి ఏం ఉపయోగం? నాకు కూడా ఇస్తారా? కర్నూలులో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగానో అందరికీ ఇస్తారా? మీ కమిషన్లకు ఇచ్చేటోళ్ళకి ఇస్తారా? లూలు లాంటి వాళ్ళకు. అరే నేను లూలు వాడు మలేషియాలో లాస్ వచ్చి వాడు మూసుకొని వాడి కాంప్లెక్స్ క్లోజ్ అయ్యి ఆ నుంచి మలేషియా నుంచి బయటికి పంపిస్తే ఈడొస్తే వాడికి పెద్ద రెడ్ కార్పెట్, ఇల్లు రెడ్ కార్పెట్ కాదు ఎల్లో కార్పెట్, వానికి ఎల్లో కార్పెట్ వేసి స్థలాలు ఇస్తారు. కానీ రైతులకు మాత్రం ఏమి ఇవ్వరు. 100 కోట్లు, దాదాపు 3000 కోట్లు ఖర్చు పెట్టేటువంటి మెడికల్ కాలేజీలను ఆ ల్యాండ్ కాస్ట్ తీసుకుంటే అదొక 5000 కోట్లు అవుతుంది. దానిలన్నిటినీ బినామీలకు ఇచ్చేస్తారు, కానీ రైతులకు ఏమి ఇయ్యరు. తర్వాత అమరావతిలో ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ కట్టడానికి 15,000 నుంచి 18,000 రూపాయలు కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. అంటే 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు, కానీ రైతులకు మాత్రము గిట్టుబాటు ధర ఇవ్వరు.
మీ బినామీ కంపెనీలకు నారాయణ లాంటి వాళ్ళ కాలేజీలకు అన్నిటికీ 100 ఎకరాలు ఇస్తున్నారు. అమరావతిలో 100 కోట్లు చేసే ఎకరా దాదాపు 5-6 కోట్లు విలువ చేసేది 100 ఎకరాలు ఇస్తున్నారు. కానీ రైతులకు మాత్రం సబ్సిడీలో ఎరువులు ఇయ్యరు, ఎరువులు సప్లై కూడా చేయలేరు. ఇంత ఘోరంగా విఫలమైనటువంటి ప్రభుత్వం లేదు. ఇంకొకటి ఏమంటే, ఇంత ఘోరంగా విఫలమై కూడా సిగ్గు లేకుండా అనంతపురం సభలో పెట్టి సూపర్ 6 సూపర్ హిట్ అన్ని ఇచ్చినాము అంటే, ఆడబిడ్డ నిధి ఇయ్యలేదయ్యా అంటే ఇచ్చినామంటారు, ఆడబిడ్డ నిధి ఇయ్యలేదని అడిగితే అన్న క్యాంటీన్ ఇచ్చినామంటారు. అలానే నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదంటే లోకేష్కి మినిస్టర్ ఇచ్చినామంటారు. తర్వాత రైతులకు 20,000 ఇవ్వలేదంటే రైతులకు మొత్తం పంచభక్ష పరిమాణాలు పెడుతున్నామంట. ఇది మీరు చేసేటువంటి పరిపాలన. రైతులు మాత్రం పూర్తి దారుణంగా వ్యతిరేకంగా ఉన్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ప్రజలందరూ కూడా ఫ్రస్ట్రేషన్లో పోతున్నారు. యువకులు ఉద్యోగాలు లేక, నిరుద్యోగ భృతి లేక, వాళ్ళకి ఎటువంటి ఉపాధి లేక వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో పోతున్నారు. మీరు ఏదైతే ఆడబిడ్డ నిధి ఇస్తామని ఎగరగొట్టారో వాళ్ళందరూ కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఏదైతే మీరు ఉద్యోగులకి ఇస్తామనేటువంటి డిఏలే ఇవ్వకుండా, ఇంతవరకు ఒక డిఏ ఇవ్వకుండా, పిఆర్సీ వేయకుండా, పిఆర్సీ కమిషన్ వేయకుండా వాళ్ళని నిర్లక్ష్యం చేస్తున్నారో వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. రైతులకు పంటలు లేక, పండిన పంటకు గిట్టుబాటు ధరలు లేక, ఆఖరికి ఎరువులు దొరక్క వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక, అటు విద్యార్థులకు సర్టిఫికెట్లు రాక, స్కూల్ యాజమాన్యాలకు నడుపుకోవడానికి డబ్బులు లేక వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఈరోజు హాస్పిటళ్లకు మీరు ఈ ఆరోగ్యశ్రీకి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వక, హాస్పిటళ్ళకు బిల్లులు చెల్లించకుంటే అటు రోగులు కానీ, అక్కడ పోయేటువంటి వ్యాధిగ్రస్తులు కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ లేక హాస్పిటల్ వాళ్ళు, వ్యాధిగ్రస్తులు వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. వీళ్ళందరూ ఫ్రస్ట్రేషన్ ఎప్పుడోసారి బ్లాస్ట్ అయిందంటే ఆ పరిస్థితులు దగ్గరకు వస్తున్నాయి. ఈరోజు నేపాల్లో జరిగేటువంటి పరిస్థితి రేపొద్దున మీకు వస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీ మంత్రులు అక్కడ మంత్రులను ఎట్లా వెంటబడి కొడుతున్నారో ఆ పరిస్థితి, నేపాల్ పరిస్థితి మీకు వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇప్పటికైనా సరే రైతుల గురించి, నిరుద్యోగుల గురించి, ఉద్యోగులకు ఇస్తామన్నట్టు కానీ, మీరు సూపర్ 6లు ఇస్తామన్నటువంటి హామీలు కానీ అన్నీ కూడా నెరవేర్చకుంటే మేము రాజకీయ పార్టీలు ఉద్యమం చేసే పని లేదు. ప్రజలే తిరగబడతారు. నేపాల్లో, బంగ్లాదేశ్లో వచ్చినట్టు నాయకుల మీద తిరగబడి ప్రజలే మిమ్మల్ని వెంటబడి కొట్టే పరిస్థితి తెచ్చుకోవద్దు అని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము. వెంటనే ఏదైతే టమోటా, ఉల్లి ఇటువంటి పంటలు ఏదైతే పచ్చి సరుకులు ఉన్నాయో వాటిని వెంటనే కొనుక్కుంటే చెడిపోతాయో వాటికి వెంటనే గిట్టుబాటు ధరించి మార్కెట్ యార్డ్కి ఎంత ఉల్లి వస్తే అంత కొనాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం. కొనుక్కుంటే రైతుల తరఫున మళ్ళీ మేము ఉద్యమ కార్యాచరణ చేపడతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.